జిల్లా ముదినేపల్లిలో వైభవంగా రాజశ్యామల యాగం. అంబుల వైష్ణవేన నేను ముదినేపల్లికి చెందిన డాక్టర్ మనోజ్ గారి కుమార్తెనండి. అమరావతి ఆడపడుచుగా రాజధాని నిర్మిద్దాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అనే సంకల్పంతో ఈ రోజు మా స్వగృహంలో దిగ్విజయ రాజశ్యామల యాగం జరిపిస్తున్నారు. ముఖ్యంగా ఈ యాగం ద్వారా హిందూ మతం కాపాడాలని, అమరావతి రాజధాని నిర్మించాలని, రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రోడ్డు రవాణా వ్యవస్థను మెరుగుపరచవాలని, సంపద సృష్టించడానికి, ఆర్థిక వనరులు మెరుగుపరచడానికి, పరిశ్రమలు తీసుకురావాలని, యువతను మాదక ద్రవ్యాల నుండి దూరంగా ఉంచి విద్యను పెంచేలాగా అనేక యూనివర్సిటీలను తీసుకురావాలని ఆ భగవంతుణ్ణి కోరుచున్నాను. ఇవి జరగాలంటే నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కృషి సహకారం కావాలి. చివరిగా అమరావతి మాజీ బ్రాండ్ అంబాసిడర్ గా నా వంతు బాధ్యతగా నాకున్న 3 ఎకరముల భూమిలో 1 ఎకరం భూమిని అమ్మి 25 లక్షల రూపాయలు అమరావతి అభివృద్ధికి విరాళంగా ఇవ్వాలనుకుంటున్నాను. అంబుల వైష్ణవి, మాజీ అమరావతి బ్రాండ్ అంబాసిడర్. Raja
ओम ह्रीं योनि योनि सकलसारं कलशं कल्याकर्याकर्ये ओम ह्रीं योनि योनि सकलसारं कलशं कल्याकर्याकर्ये नमो नित्यरवे परिचरायारण्याणां पतये नमो नमः जिघादुं दुभ्यामुत्तदां पतये नमो नमो जिमभ्यो नत्वञ्जभ्यवृन्दानां पदये नमो नमो तेजने गुरुविराजलिञ्जानां पदये नमो नमो అందరికీ నమస్కారం. నా పేరు అంబుల వైష్ణవి. ఉన్నేపల్లికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ మనోజ్ గారి కుమార్తెను మరి ఈరోజు మా స్వగృహం నందు శ్రీ దిగ్విజయ శ్రీ రాజశ్యామల యాగం అనేది జరిపించడం జరిగింది. హిందూ మతాన్ని కాపాడాలని, అలాగే ఆంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం ఏ ఆటంకాలు లేకుండా పూర్తవ్వాలని, అలాగే రాష్ట్రం బాగుపడాలని, అలాగే ముఖ్యంగా రోడ్డు రవాణా సంస్థ అనేది మెరుగుపడాలని, ఆంధ్రాకి మళ్ళీ పూర్వ వైభవం రావాలని శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పేరు మీద, అలాగే నరేంద్ర మోడీ గారి పేరు మీద, అలాగే పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఈరోజు మేము యాగం జరిపించడం జరిగింది. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారికి మేము ఇచ్చిన మాట ప్రకారం మాకున్న 3 ఎకరాల్లో 1 ఎకరం పొలం అమ్మి 25 లక్షలు అనేది అమరావతి నిర్మాణానికి మా వంతుగా మేము ఇవ్వాలనుకుంటున్నాము. మరి ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు సెలవు తీసుకుంటున్నాను.